అందరికీ నమస్తే అండి. ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్నది కోవా బన్ ఒలి. ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఎంతో దైన్యంగా, ఎంతో దీనంగా చుట్టూ యూట్యూబ్ ఛానళ్ళ కుక్కలు కొన్ని అండ్ కొంతమంది సామాన్యులు, జనం, కామన్ సెన్స్ లేని జనం వీళ్ళందరి ముందు కూడా ఆ అభాగ్యుడు ఆ కోవా బన్ను అనుమానిస్తుంటే తనే తిన్న వీడియో చాలామంది, కోట్లాది మంది చూశారు, భాషలకు సంబంధం లేకుండా. సరే, అది అక్కడ ఎవడో కామన్ సెన్స్ లేని ఒక జర్నలిస్టో, కామన్ సెన్స్ లేని కొంతమంది పబ్లిక్ కలిసి చేశారు అనుకుంటే, అన్నీ తెలిసిన మేధావులు, మత ముష్కరులు దానిలోకి చొరబడి దానికి మతం రంగు పూసేశారు. మతం రంగు పూసేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా చెత్త డిస్కషన్ జరుగుతుంది. నాకు కోపం వచ్చింది. పొద్దున్న నేను సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక చిన్న వీడియో చూసా. ఎవరో ఒక మహిళ, ఎవరో నాకు తెలియదు, నేను పూర్తి వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కోవా ఒక స్టూడియోలో ఇంటర్వ్యూలో కూర్చొని బన్ కత్తిరించి దానిలో కోవా బన్లో ఊసింది. ఇలా ఊసి మీరు తినండి అని యాంకర్కి ఇస్తుంది. నేను ఎందుకు తింటానండి, మీరు ఊశారు కదా అంటుంది. మరి వాళ్ళు అమ్మితే తింటారు కదా అని అంటుంది. అసలు ఎంత వివాదాస్పదం తెలుసా, ఎంత తప్పు తెలుసా. అంటే కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆమె ఇంటర్వ్యూ ఉంది. సరే, చెప్పాను కదా, మత ముష్కరులు అలా అన్నింటిలో దూరుతారు. అది తప్పు. దీనికి మతానికి సంబంధం లేదు. అతనికి రకరకాల, అంటే ఒకవైపు చెత్త ప్రచారం జరుగుతోంది, విపరీతమైన దరిద్రగొట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూస్ కోసమో, సెన్సేషన్ కోసమో ఈ దరిద్రగొట్టు మతం ముసుగు వేసుకున్న వేధవులు, ఆ గ్రూపులు సమాజంలోకి వచ్చి పడేశారు. సరే, ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. కానీ మనందరం కూడా మనుషులం. మనం మనిషిగా పుట్టిన తర్వాతే మనకు మతం అంటూ ఏడిసింది, కులం అంటూ ఏడిసింది. దీన్ని హ్యూమన్ యాంగిల్లో చూడాలి. ఒక వ్యక్తి అక్కడ కోవా బన్స్ అమ్ముకుంటే అతన్ని తీసుకొచ్చి దీనికి లైసెన్స్ ఉందా, ఫుడ్ లైసెన్స్ ఉందా, ఎక్స్పైరీ డేట్ ఏంటి, నువ్వు తింటావా, పీసిమేటగా అమ్ముకున్నాడని అలాగే అడుగుతారా? రోడ్ల మీద ఈ వండలు అమ్ముతారు కదా, ఏరుశనగలు వండలు, లేదంటే మరమరాల వండలు అమ్ముకుంటారు బండి మీద, వాళ్ళని అలాగే అడుగుతారా? లేదా స్ట్రీట్ పక్కన ఈ బజ్జీలు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, బజ్జీలు, పునుగులు, వాళ్ళని అలాగే అడుగుతారా? ఇది కూడా ఒక స్ట్రీట్ వ్యాపారం కదా. వెళ్ళి అడగడం ఏంటి, టార్గెట్ చేయడం. సరే, ఇది పక్కన పెడితే మరోవైపు ఒలీకి అలాగే సాయం కూడా వస్తుంది. కొంతమంది స్పందించి విపరీతంగా సాయం చేస్తున్నారు చాలామంది. అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎంత సాయం వచ్చిందని కూడా చెప్పదలుచుకోలేదు. నేను వీడియో చేశాక మన సబ్స్క్రైబర్స్ నాకు ఒక 15 మంది వరకు మెసేజ్ పెట్టారు, అతని నెంబర్ పెట్టండి, మేము సాయం చేస్తామని. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి సాయం అందుతోంది. అతనికి చాలా భారీగానే లక్షల్లో సాయం చేస్తున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మత పెద్దలు అండ్ కొంతమంది ఇతర మీడియా వీళ్ళు చాలామంది విపరీతంగా సాయం చేస్తున్నారు. సో ఆయన కూడా దీనికి తగ్గట్టు ఆయన కూడా రెస్పాండ్ అవుతున్నాడు. తన తయారీ విధానం ఎలా ఉంటుంది, కోవా బన్లో తను ఏమేమి కలుపుతాడు, ఏమేమి చూస్తారు అనేది కూడా తను చూస్తున్నాడు. సో అతనికి వచ్చిన సాయం అతను మిస్యూజ్ చేసుకోకుండా అతను ఏం చేయాలంటే ఈ కోవా బన్ను ఒక బ్రాండ్గా తీసుకొచ్చేయాలి. ఇంకా దీనికి అవసరమైతే ఫుడ్ లైసెన్స్, FSSAI లైసెన్సు, GST పర్మిషన్స్, అన్ని రకాల అనుమతులు తీసుకొని దీన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి వెళ్ళిపోతే అతనితో పాటు మరో 10 మందో, 20 మందో, 30 మందో, 50 మందో ఉపాధి కూడా పొందుతారు. దీన్ని వీలైతే ఒక ఫుడ్ సెక్టార్లో ఫుడ్ ఇండస్ట్రీగా తీసుకొచ్చేస్తే బెటర్ అనమాట. ఎలాగ ఆయనకు డబ్బులు వచ్చాయి, బాగానే వచ్చాయి, భారీగా సాయం చేశారు. సో వీలైతే అతనికి ఒక పేరు కూడా వచ్చింది కాబట్టి మంచి వచ్చాడో దానికి ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టుకొని, ఇదిగో నేను ఇలా కోవా బన్ తయారు చేసే ఇండస్ట్రీ పెడతా, సో నేను ఒక 50 మందికి ఉపాధి కల్పిస్తా, నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తా, సో దానికి అప్పుడు ఫుడ్ లైసెన్స్ తీసుకోవచ్చు, ఎక్స్పైరీ డేట్ వాళ్ళు అడిగారు కదా, ఎక్స్పైరీ డేట్ దాని మీద వేయొచ్చు, అప్పుడు బ్రాండెడ్గా అమ్మండి, 10 రూపాయలు కాస్త 15 రూపాయలు చేసుకోవచ్చు. అంటే అవసరమైతే ఇది ఒక జస్ట్ ప్లాన్ మాత్రమే. అతనికి వచ్చిన డబ్బులు, అతనికి వచ్చిన సాయం మిస్యూజ్ అవ్వకుండా, అతనికి వచ్చిన పేరు, ఈ చెడ్డ పేరు, ఈ ట్రోల్స్ వలన అతను గాయపడకుండా తిరిగి బతకడం నేర్చుకోవాలంటే ఇలా చేయాలి. అతనికి వచ్చిన డబ్బులు సద్వినియోగం అవుతాయి, అతనికి వచ్చిన పేరు కూడా కొంతవరకు నిలబెట్టుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకే ఒకవైపు చెత్త ప్రచారం జరుగుతోంది, సోషల్ మీడియా దరిద్రం, ఈ మత ముష్కరుల ప్రచారం జరుగుతోంది, మరోవైపు ఈ సాయం కూడా చేస్తున్నారన్నమాట. సో అందుకని భిన్నంగా ఉంది ప్రస్తుతానికైతే. సో ఏం జరుగుద్ది, దీనికి ఎండ్ కార్డు ఎక్కడ పడుతుంది నాకు తెలిసి ఇంకో సోషల్ మీడియా సెన్సేషన్ వచ్చే వరకు దీన్ని అలాగే కొనసాగిస్తారేమో. థ్యాంక్ యూ.